హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టిక్ కాయిన్ యాప్ మైనింగ్ చేసే వాళ్ళకి గుడ్ న్యూస్. టిక్ వ్యాలెట్ అనేది వచ్చేసింది. ఇక టిక్ కాయిన్ లో కూడా పర్సన్ టు పర్సన్ కాయిన్స్ అనేది బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. టిక్ కాయిన్ కి టిక్ చైన్ కలిపి ఒక సొంత వ్యాలెట్ అనేది తీసుకొచ్చారు. ప్రజెంట్ ఇది టెస్టింగ్ మోడ్ లో ఉంది కాబట్టి అఫీషియల్ గా వీళ్ళు ఏపీకే ఫైల్ ని తీసుకొచ్చారు. అలాగే టిక్ కాయిన్ యాప్ లో కేవైసీ కంప్లీట్ చేసేటప్పుడు చాలా మందికి కెమెరా ఆప్షన్ అనేది ఓపెన్ అవడం లేదు. వాళ్ళకు కూడా ఈ యాప్ లో సొల్యూషన్ అనేది దొరికింది. దీనిలో కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే కేవైసీ కాని వాళ్ళు కూడా వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఫైనల్ స్టెప్ తప్ప మిగిలిన వ్యాలెట్ అంతా క్రియేట్ అవుతుంది. నేను వ్యాలెట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాని ద్వారా మీరు వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. లేదు మేము అఫీషియల్ గా ప్లే స్టోర్ లోకి వచ్చినప్పుడే వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం అనుకుంటే మీ ఇష్టం, అప్పుడే క్రియేట్ చేసుకోండి. మీరు వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే టిక్ కాయిన్ యాప్ లో 7 days కంటిన్యూగా మైనింగ్ చేసి ఉండాలి. మీ టిక్ కాయిన్ యాప్ అనేది 30 days ఓల్డ్ వెర్షన్ అయి ఉండాలి. ఇక్కడ మీరు విషయం గమనించాలి. ప్రస్తుతం టిక్ కాయిన్ వ్యాలెట్ క్రియేట్ చేసే ప్రాసెస్ కి సెక్యూరిటీ కారణాల వల్ల స్క్రీన్ రికార్డ్ అనేది అవడం లేదు. అయినా సరే ఈ ప్రాసెస్ మీకు ఎలాగైనా వీడియో రూపంలో అందించాలన్న ఉద్దేశంతో ప్రతి స్టెప్ని ఫోటో తీసి వాటిని వీడియో లాగా తయారు చేసి మీకు అందిస్తున్నాను. ఈ ఎఫర్ట్ అనేది మీకు నచ్చితే లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే ఈ సపోర్ట్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇలాంటి మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు సపోర్ట్ ఇస్తుంది. మీరు లింక్ క్లిక్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ప్రజెంట్ మైనింగ్ చేస్తున్న టిక్ కాయిన్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇక్కడే ఉంది. తర్వాత సైన్ ఇన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ టిక్ వ్యాలెట్ అని వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలౌన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇది ఏపీకే ఫైల్ కాబట్టి ఇది హార్మ్ఫుల్ అని చూపిస్తుంది. డౌన్లోడ్ ఎనీవే సెలెక్ట్ చేసుకోండి. డౌన్లోడ్ అవుతుంది. పైన 3 dots సెలెక్ట్ చేసుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీకు వ్యాలెట్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. చూడండి, డౌన్లోడ్ అయిన తర్వాత టిక్ వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎలా పర్మిషన్స్ ఇవ్వండి. ఏపీకే ఫైల్ కాబట్టి ఇలా చూపిస్తుంది. కింద ఓకే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కనెక్ట్ టిక్ కాయిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మెయిల్ పాస్వర్డ్ ఇవ్వండి. సైన్ ఇన్ సెలెక్ట్ చేసుకుంటే మీ మెయిల్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ సెలెక్ట్ చేసుకోండి. ఎలా మీరు కొత్తగా వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి క్రియేట్ న్యూ వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక పిన్ అనేది సెట్ చేసుకోండి. కన్ఫర్మ్ పిన్. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ట్యాప్ రూల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు 12 words అనేది చూపిస్తుంది. ఈ 12 words అనేది మీ వ్యాలెట్కి ఒక ఆర్ట్ లాంటిదని చెప్పాలి. వ్యాలెట్ అనేది డిలీట్ అయినా కూడా ఈ వ్యాలెట్ రికవరీ చేయడానికి ఈ 12 words అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 12 words సైబర్ నేరగాలకు వెళ్ళి అంటే మీ వ్యాలెట్ అనేది ఖతం. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ 12 words అనేవి ఒక పుస్తకంలో రాసుకోండి. ఆఖరికి మొబైల్లో స్క్రీన్ షాట్ ఉంచుకోవడం కూడా ప్రమాదకరమే. ఇక్కడ ట్యాప్ రివ్యూల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 12 words అనేవి వస్తాయి. ఇవన్నీ పుస్తకంలో రాసుకొని కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు కరెక్ట్గా రాసుకున్నారా లేదని చెక్ చేస్తుంది. ఇక్కడ 8th wordలో ఏముంది, 9th wordలో ఏముంది, 10th wordలో ఏముందని అడుగుతుంది. ఒకవేళ మీరు మళ్ళీ 12 words చూడాలి అనుకుంటే కింద షో ద ఫేస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మీ 12 words అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఇచ్చిన పదాలు ఎంటర్ చేసి క్రియేట్ ద వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా టిక్ కాయిన్ యాప్లో ఉన్న కాయిన్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే టిక్ చైన్ యాప్లో కాయిన్స్ కూడా కనిపించాలంటే దీన్ని కూడా కనెక్ట్ చేసుకోండి. టిక్ చైన్ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ పాస్వర్డ్ ఇవ్వండి. సైన్ ఇన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీ మెయిల్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే టిక్ చైన్ యాప్ కూడా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు టిక్ కాయిన్ యాప్లో కాయిన్స్, టిక్ చైన్ యాప్లో కాయిన్స్ కనిపిస్తే చూడండి. కేవైసీ కంప్లీట్ కాని వాళ్ళకి కూడా ఇక్కడ వరకు వ్యాలెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఫైనల్ స్టెప్ ఏంటంటే కోల్డ్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకోవాలి. కేవైసీ కాని వాళ్ళకి కోల్డ్ వ్యాలెట్ అనేది క్రియేట్ అవ్వదు. కేవైసీ కంప్లీట్ చేసేటప్పుడు ఎవరికైతే కెమెరా ఆప్షన్ ఓపెన్ అవ్వలేదో వాళ్ళకి ఈ యాప్లోనే ఎలా కేవైసీ కంప్లీట్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఫాలో అవ్వండి. క్రియేట్ కోల్డ్ వ్యాలెట్ అని వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ వ్యాలెట్ అడ్రస్ QR కోడ్ కనిపిస్తుంది. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ టిక్ కాయిన్ యాప్లో ఉన్న కాయిన్స్ 5% మాత్రమే వ్యాలెట్లోకి వచ్చాయి. ఇక్కడ టిక్ కాయిన్కి సంబంధించి 404 కాయిన్స్ అనేవి నా వ్యాలెట్లోకి వచ్చాయి చూడండి. అలాగే టిక్ చైన్ యాప్ కూడా కోల్డ్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ కూడా మీ వ్యాలెట్ అడ్రస్ QR కోడ్ చూపిస్తుంది. ఇక్కడ వ్యాలెట్లోకి వచ్చిన 5% కాయిన్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది చూడండి. 2 కాయిన్స్ అని. అలాగే ఇక్కడ కింద యాప్స్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు కేవైసీ కంప్లీట్ అయిందో లేదో చూసుకోవడానికి ఇక్కడ ఐడెంటిటీ చెక్ అని చూడండి. ఇక్కడ టిక్ మార్క్ అనేది పడితే మీకు కేవైసీ కంప్లీట్ అయినట్టు. ఇలా వ్యాలెట్ అనేది మీరు క్రియేట్ చేసుకుని పర్సన్ టు పర్సన్ కాయిన్స్ అనేది అమ్ముకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.